ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత రమ్యము నీదు సన్నిధిలో నుండుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట, ఎంత ఆనందము ప్రియా నీతో సంభాషించుట. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా, అంతులేని నీ ప్రేమ చేత నింపుము దేవా. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. మేఘములు కమ్మియున్నాటి లోకమందున, మేఘములు కమ్మియున్నాటి లోకమందున,
చూచుచున్నాను. నీతి సూర్యుడా నేను నిన్ను చూచుచున్నాను. సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, ఈ లోక దాహమును తీర్చు దివ్య నదియే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, రక్షక నిన్ను నమ్ముదు నా సర్వము నీవే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ చిత్తము నాలో నిత్యము సిద్ధించుగాక, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, నీ పాద సేవకు నన్ను సమర్పించేదా, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, సర్వాధికారియగు నిత్య దివ్య జ్యోతియే, నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. నా మార్గదర్శియాగు నాథనను బ్రోవుమా. పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా, పెంతెకొస్తాత్మ శక్తి నేడు పంపుము దేవా,
పెంతెకొస్తాత్మశక్తి నేడు పంపుము దేవా 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 పంపుము దేవా పంపుము దేవా. Ola dunamari bala kabati nashala praise and glory, praise and worship, ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమ్మరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరూ దయచం అడుక్కొనొచ్చు నా తండ్రి వాక్యమని విత్తము నా తండ్రి విత్తవచ్చుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుక్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి యుగ యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఆరోపించుచు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ
స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. ప్రతిదినం మనుషుని యొక్క జీవితంలో తను చేయుచున్న క్రమాన్ని అతడు ఎప్పటికీ అతిక్రమించడు. అనుదినం ఆయన చేసే పనులు ఉంటాయి. మానవుడు ప్రతిదినం తనకు ఎవరు చెప్పకుండానే తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. మనం కూడా ప్రతిదినం మన యొక్క పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ప్రతిదినం భోజనం చేయని వారు ఎవరు ఉండరు. ఉదయాన్నే టిఫిన్ చేయని వారు ఎవరు ఉండరు. లేచి బ్రష్ చేసుకోకుండా ఉండని వారు ఎవరు ఉండరు. అనుదినం స్నానం చేయని వారు ఎవరు ఉండరు. సెలవు ఉంటే తప్ప ప్రతిదినం పల్లికి వెళ్ళని వారు, అది ఏ ఉద్యోగమైనా వెళ్ళని వారు ఎవరు ఉండరు. ఆదివారం సెలవు మరియు సెలవు దినాల్లో తప్ప మూసివేయబడి తలుపులు వేయబడిన స్కూల్స్ ప్రతిదినం ఏవి ఉండవు. కాలేజెస్ ఏవి ఉండవు. ప్రతిదినం సూర్యుడు రాక తప్పడు. ప్రతిదినం పగలవుతుంది, రాత్రి వస్తుంది. పగల్లో ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 భాగాలు ఉంటాయి. రాత్రిలో ప్రొద్దుగుంకు వేళ, మధ్యరాత్రి, తెల్లవారుజాము. ఇలాగున మనం ప్రతిదినం ఎవరు మనల్ని అలా చేయలేదేంటి ఈరోజు మీరు అని చెప్పకుండానే, ఎవరు చెప్పకుండానే మనకు అలవాటైపోతూ వచ్చింది. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు నేర్పించారు. మన చిన్నతనంలో మన తల్లిదండ్రులు నేర్పించిన ఆ అలవాట్లన్నీ అలాగనే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఈ అనుదినము అనే అనుభవంలో ఏమేమి రాయించారు, మన తండ్రి మనకి ఏం నేర్పించారు, ఎలాగైనా మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు ప్రతిదినం మనం చేసే పనులు మనకు నేర్పించారు. మనం మన పిల్లలకి ఎలా నేర్పిస్తున్నాము. మనందరికీ ఒక పరలోకపు తండ్రి ఉన్నారు. ఆయన మనకు అనుదినం ఏం చేయాలని నేర్పించారు. అలా చేయటం వలన ప్రయోజనం ఏమిటి? పరిశుద్ధ గ్రంథం దీని గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తుంది మనం చూడబోతున్నాం. ప్రతిదినము దేవునితో ఈ కాలంలో మోస్ట్లీ ఈ కాలంలో అనుదినము దేవునితో మనము కలిగి ఉండాల్సిన సహవాసం ఎలా ఉండాలి? ఈ లోకంలో మనం జీవించే కాలంలో మనం చేసే పనులకి దేవుడు మనకు చెప్పినా, చేయమని చెప్తున్నా ఆత్మ సంబంధమైన పనులకు మన సమయం సరిపోతుంది. కాకపోతే దేవునికి ఇవ్వాల్సిన సమయమేమో మనం దొంగలిస్తున్నాం. మన జీవితంలో చేయాల్సిన పనులు మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకనే అనుదినము మనం ఏదైతే చేయమని దేవుడు మనకు చెప్పారో అవి చేయకపోవటం వలన కొన్నిసార్లు కొన్ని విధాలైన శ్రమలలో మనలో కొందరు చిక్కుబడిపోతున్నారు. బయటికి రాలేక, తప్పించుకోలేక, వారికి ఏం చేయాలో తెలియని స్థితిలో వారు శోధించబడుతూ కొట్టబడుతున్నారు. ఈ వాక్యం వింటున్న మీరు ఒకవేళ ఈ ప్రకారంగా కొట్టబడుతున్న అనుభవాల్లో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడైన ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినం ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారు,
వారి జీవితాల్లో ఎదురయ్యే సింహపు బోనుల్లో పడద్రోయబడిన దానియేలుకి ఎదురైన ఆ శ్రమానుభవాలు వంటి శోధనలు, శ్రమానుభవాలు వారి ప్రాణానికి ఎలాంటి హాని చేయవు. ఇక్కడ ఆగుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట కేవలం గుర్తు చేస్తున్నాను. మీ విరోధి అయిన సాతాను లేదా అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని వాడు తిరుగుచున్నాడని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మనం వాడు తిరిగినట్టు తిరగలేము. వాడు భూమి మీద తిరుగుతూ ఉంటాడు. వాడు దురాత్మ కనుక చాలా వేగంగా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరు వారి నోటికి అందితే వాళ్ళను వాడు మింగేయాలని విశేషంగా దేవుని చేత ఏర్పరచబడిన వారిని కూడా మింగివేయాలని వాడు తిరుగుతున్నాడు, చూస్తున్నాడు, నోరు తెరిచి ఉన్నాడు అని పేతురుపత్రికలోను ప్రకటన గ్రంథంలోనూ వేదవాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈ మాటలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. దానియేలుని ఒక మాదిరిగా మన ముందు ఉంచుతున్నాయి. ప్రవక్త అయిన దానియేలు అని వ్రాయబడిన మాట ప్రకారంగా అతడు జీవితంలో ఎలాంటి నేరం చేసిన వాడు కాడు. దానియేలు యొక్క జీవితం దేవుని దృష్టికి నిర్దోషమైన జీవితం. అయినను దానియేలు మీద నేరం మోపాలని, దానియేలు యొక్క స్థితి నుండి పడద్రోయాలని, దేవునితో సహవాసం దానియేలుకి చెడగొట్టాలని, దేవునితో సహవాసం చెడగొట్టాలని దానియేలు యొక్క స్థితి నుండి దానియేలుని ఏ ప్రకారంగా అయినా కానీ డిస్టర్బ్ చేయాలని దానియేలు యొక్క శత్రువులు దానియేలు మీద పగ పెట్టుకున్నవారు, దేవుడు దానియేలుని ఆశీర్వదించిన విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్న వాళ్ళు రాజు దగ్గర తీసుకుని వెళ్ళి దానియేలు మీద కంప్లైంట్ చేశారు. రాజా, మీరు ఈ శాస్త్రం జారీ చేశారు కదా. అయినను అతడు 3 సార్లు దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నాడు. అతని ఇంటికి అతడు వెళ్తున్నాడు, అతని కిటికీలు తెరుస్తున్నాడు. ఏ మానవుని దగ్గర ఎవడు కూడా విచారం చేయకూడదు ఈ రోజుల్లో, ఈ దినాల్లో అని మీరు శాస్త్రం ఒక చట్టం రాయించారు కదా. అతడు ఉల్లంఘిస్తున్నాడు. అతని మీద నేరస్థాపన చేసేటప్పటికి దానియేలు అలా చేస్తున్నాడా లేదా అని విచారణ జరిగింది. దానియేలు అలా చేస్తున్నాడని తేలిపోయింది. ఆ తర్వాత దానియేలుని వారు బంధించారు. రాజాజ్ఞ ప్రకారంగా సింహపు బోనులో పడద్రోశారు. ఒక రాయిని అడ్డం పెట్టేశారు. నిర్దోషి అయిన దానియేలుని నేను ఆ గుహలో పడద్రోశాని, దానియేలు ఏ నేరం చేయలేదే అని ఆ రాత్రంతా రాజుకు మాత్రం నిద్ర పట్టలేదు. దానియేలుని పడద్రోసిన వారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సింహపు బోనులో సింహాలు ఎన్నున్నాయో వ్రాయబడి ఉండలేదు, కానీ ఒక సింహం మాత్రం లేదని మనం చూడగలం. ఆ సింహపు గుహలో, బోను కాదు సింహపు గుహలో చాలా సింహాలు అక్కడ ఉన్నాయి. దానియేలు ఒక్కడు మాత్రమే పడద్రోయబడ్డాడు. దానియేలు బయటికి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే చాలా పెద్ద రాయి గుహకు అడ్డంగా దొర్లింపబడింది. దానియేలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పారిపోయే ప్రయత్నం చేయలేదు. సింహాలను చూచి అతడు భయపడలేదు. అతడు రాజా నన్ను రక్షించు, రాజా నేను ఏ దోషం చేసిన వాడిని కాదని మొరపెట్టలేదు. సింహాల గుహలోకి వెళ్ళడం కొరకు లేదా పడద్రోయబడడం కొరకు దానియేలు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దానియేలుకు తెలుసు తను ఒక్కడే సింహాల బోనులో పడద్రోయబడట్లేదు. సింహాల బోనులోనికి తను ఒక్కడే వెళ్ళట్లేదు. ఆ గుహలో దేవుడు తనతో పాటు ఉండబోతున్నారు. దేవుని యొక్క దూతలు దానియేలుతో పాటు ఉండబోతున్నాయి. ఈ మాటలు వినిచున్న మనం
దానియేలుని ఒక మాదిరిగా తీసుకోవటం చాలా ఆశీర్వాదకరం. మనల్ని ఎవరు తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడేయరు, లేదా సింహాలు ఉన్న గుహల్లో మనల్ని ఎవరు పడద్రోయరు. కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు సింహాల వంటి పరిస్థితులు. సాతాను ఒక సింహం లాంటి వాడు. మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె అని రాయబడింది. పౌలు గారు అంటారు, నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని శోధనలు సింహాలు వంటివి. వారి పండ్లు సింహపు పండ్ల వంటివి, వారి పండ్లు సింహపు కూరల వంటివి అని కీర్తనకారుడు అంటాడు. మనకు జీవితంలో ఎదురయ్యే కొన్ని విధాలైన నిందలు, కొన్ని విధాలైన ఇబ్బందులు, బలహీనతలు సింహాల ఆ పండ్ల వంటివి. కానీ దానియేలు వాటిని చూచి ఏమాత్రం కూడా బెదరలేదండి. దానికి కారణం ఉంది. కారణం దానియేలు చెప్పట్లా. దానియేలుని పడద్రోసిన లేకపోతే ఆజ్ఞించిన ఆ రాజుగారే దానియేలు పడద్రోయబడే ముందు ఒక మాట అన్నాడు, అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. రాత్రంతా నిద్ర పట్టని రాజు తెల్లవారుజామున ఆ గుహ యొక్క వాకిలి దగ్గరికి వచ్చాడు. మొత్తానికి ఆ రాయి దొర్లింపచేసి ఉంటాడు. దానియేలుని పిలుస్తున్నాడు. జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము లేదా అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని బిగ్గరగా బతుకున్నాడో చచ్చిపోయాడు. సింహాలు ఒకవేళ అతన్ని చంపేశాయేమో అని బిగ్గరగా సింహపు గుహ దగ్గర నుండి కేక వేసి పిలిస్తే లోపల నుండి దానియేలు యొక్క కేక వినబడుతుంది. స్తోత్రం చెప్పండి దేవునికి. దానియేలు ఒకవేళ బ్రతికి ఉండకపోతే ఆ సింహాలు దానియేలుని కొరికి చంపి అతన్ని తినివేస్తుంటే దానియేలు మాట్లాడగలిగి ఉండేవాడా? మన్ను నిన్ను స్తుతించునా? బైబిల్ అడుగుతున్న ప్రశ్న, మన్ను నిన్ను స్తుతించగలదా ప్రభువా? నేను సజీవుడనై ఈ దినం నిన్ను స్తుతించుచున్నాను. దానియేలు ఉత్తరం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం. ఇప్పుడు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దానియేలు ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదవబడుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. 16వ వచనం చదువుదాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజుగారే దానియేలు పడద్రోయబడే ముందు దానియేలుకి ఈ శుభవచనం చెప్పాడు. అతడు పడద్రోయబడకుండా దానియేలుని రాజు ఆపగలడు. దేవుడు ఆపగలరు, రాజు ఆపగలరు. అసలు దానియేలు ప్రభువా ఈ శోధనలో నుండి నన్ను తప్పించమని ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తప్పించి ఉండేవారు. కానీ దేవుడు సింహపు బోనులో దానియేలు పడద్రోయబడుటకు అనుమతి ఇచ్చారు. ఈ మాటలు వింటున్న మీలో అనుదినము మానక తప్పక మీ దేవుడిని లేదా మన దేవుణ్ణి సేవించుచున్న వారు అయినట్లయితే, మీరు ఒకవేళ ఏ సింహపు గుహలాంటి అనుభవాల్లో పడద్రోయబడ్డారు, మీరు అనుదినము తప్పక మానక ప్రభువైన యేసుని సేవించుచున్నారు కనుక తప్పకుండా మీరున్న శ్రమానుభవాల నుండి మీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు మనల్ని తప్పిస్తారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఒకవేళ మీరు సరైన ప్రకారంగా అనుదినము ఆయనతో కూడా చేయవలసిన సహవాసం
దేవునితో కూడా చేయవలసిన సహవాసం మీరు చేయకపోతే ఈ దినం నుండి దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా విని ఇంచుమించు 2 వారాలు ఈ సబ్జెక్ట్ కొనసాగుతుంది. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని చూచి దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో అనుదినం చేయాల్సిన సహవాసం గురించి నేర్చుకోండి. మనం దేవుని యొక్క సింహాసనానికి రాబోతున్నాం. దావీదు వలె దేవుని యొక్క సింహాసనం కొరకు మనం ఏర్పరచబడ్డాం. ఆ స్త్రీ కనగానే ఆ మగ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం నందుకును కొనిపోబడునని వ్రాయబడింది. దేవుని యొక్క పరిశుద్ధుల కొరకు ఆయన సింహాసనం ఎదురు చూస్తూ ఉంది. నేను జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించి వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చున్న నీతునని దేవుడు మాట ఇచ్చారు. కానీ దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న పరిశుద్ధులు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి ఆయన సింహాసనానికి చేరుకునే ముందు సౌలు ఏ ప్రకారంగా దావీదు పరిపాలనకి రాకుండా ఉండాలని, దావీదు యొక్క ప్రాణాన్ని తీయాలని మానకుండా ప్రతిరోజు సౌలు దేవుణ్ణి ఆరాధించడం మానేశాడు. కానీ దావీదుని మాత్రం వెతకటం మానల. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, సామ్యుయేల్ మొదటి గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామ్యుయేల్ మొదటి గ్రంథం 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. అనుదినము సౌలు దావీదుని వెతుకుచున్నా కానీ దేవుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు. హల్లెలూయా. దావీదు దేవుని యొక్క ఏర్పాటులో తన జనుల మీద సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలని దేవుడు నిర్ణయించారు. ఈ కృత నిబంధన కాలపు సంఘాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కనుక అనుదినము సాతాను మనల్ని వెతుకుతూనే ఉన్నాడు. మన ప్రాణం తీయాలని, మనల్ని శోధించాలని, మనల్ని శ్రమల పాలు చేయాలని. అయినా కానీ దేవుడు సాతాను చేతులకి మనల్ని అప్పగించట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ శ్రమానుభవాలైన సౌలు వెతుకుతున్నా, సౌలు బ్రతికున్నా, సౌలు చచ్చిపోయినా, ఫిలిష్తీయులు యుద్ధంలో ఓడిపోయినా, యుద్ధానికి పంక్తులు తీరినా, రాజ్యానికి వెళ్ళినా, వివాహం జరిగినా, పిల్లలు పుట్టినా, దావీదు మాత్రం తన దేవుని అనుదినము సేవించడం మానలేదు. బబులోనుకు వెళ్ళినా వెళ్ళకపోయినా దానియేలు అనుదినము తన దేవుణ్ణి సేవించటం మానలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అనుదినము దేవుని ఏ ప్రకారంగా ఘనపరచాలో, దేవునితో ఏ ప్రకారంగా సహవాసం కలిగి ఉన్నాలో దేవుని యొక్క వేదవాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. అనుదినం మనం ఏం చేయాలి? సాతాను యొక్క శోధనలో పడకుండా, సింహపు గుహలో పడదురేయబడిన ఆ దానియేలు వలె మనం తప్పించబడాలంటే అనుదినం మనం ఏం చేయాలి? వేదవాక్యాన్ని మనం తెరిచి చూస్తే బైబిల్ సెలవిస్తుంది, అనుదినము మనం మన దేవుణ్ణి స్తుతించాలి, అనుదినము ఆయనకు ప్రార్థన చేయాలి. స్తుతించాలి, ప్రేజింగ్, ప్రార్థించాలి, ప్రేయింగ్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవబడుతుంది. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 10. ఇటీ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. అనుదినము
తన దేవుని స్తుతించుచు ప్రార్థించుచు వచ్చెను. తన ఇంటి పై గదికి అతడు వెళ్ళటం ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఎందుకంటే ఇంటి పై నుండి చూస్తే యెరూషలేము యొక్క దిక్కు కనబడుతుంది. ఆ కిటికీ తెరచి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన మాట ప్రకారంగా దానియేలు ఉంది బబులోనులో. యెరూషలేము ఏ దిక్కునుందో అతడు చూస్తున్నాడు. అక్కడ ఈ లోకానికి సూచనగా ఉన్నది అనుకోని బాబెల్, ఈ లోకానికి గుర్తుగా ఉంది బబులోన్, బాబెల్. యెరూషలేము కనబడేటట్లు మనం ప్రార్థన అనుభవాలలో, మనం దేవుని స్తుతించే అనుభవాలలో వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన స్తుతియాగం చేయాలన్నా, దేవునికి ఇష్టమైన స్తుతులు చెల్లించుచు ప్రార్థన చేయాలన్నా యెరూషలేము తట్టు కానీ మన కిటికీలు తెరవబడి ఉండకపోతే స్తుతించగలం, ప్రార్థించగలం, కానీ దేవునికి ఇష్టమైన హేబేల్ అర్పణ మనం అర్పించలేం. రెండు విషయాలు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. మనం దేవునితో సహవాసం చేయుటకు స్తుతి మరియు ప్రార్థన మనకెంతో ఉపయోగంగా ఉంటాయి. ఈ మాటలు వింటున్న మీరు దేవుని స్తుతిస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? అతడు ఎన్నిసార్లు చేస్తున్నాడని మనం చూస్తే 3 సార్లు. అతడు ఎలా చేస్తున్నాడని చూస్తే మోకాళ్ళుని. దానియేలు ప్రధానులలో ముఖ్యమైన వారిలో ఒకడు. అతను మోకరించడం ఎవరు చూస్తున్నారో లేదో కానీ దేవుడు చూస్తున్నారు. అతడు 3 సార్లు దేవుని స్తుతిస్తున్నారు, 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయనకి ఏం తక్కువ అని ప్రార్థన చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్న క్రమం ప్రతి దినం మన జీవితంలో దేవుని మహిమపరిచే అనుభవం ఉండాలి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నారని ప్రభు సెలవిచ్చారు. ఎవరైతే ప్రభు అయిన దేవుని స్తుతిస్తారో వారు దేవుని మహిమపరుస్తున్నారు. స్తుతి అనేది పెంతెకొస్తు క్రమం కాదు, పరిశుద్ధ లేఖనాలలో ఉన్న క్రమం, పరలోకపు క్రమం. స్తుతి పరలోకంలో ప్రారంభించబడింది. దేవదూతల్ని దేవుడు సృష్టించిన ఆ కాలంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని స్తుతించుటకు దేవుని యొక్క దూతల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. అవి సృజించబడిన దినం నుండి నేటి వరకును, నేటి నుండి నిత్యానిత్యం శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాయి. ఈ లోకంలో మనం జీవించే ఈ కాలంలో దేవుణ్ణి స్తుతించకుండా ఉండకూడదు. కనీసం 1 గంట సమయమైనా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించే సమయంలో దేవుని యొక్క మేలులు మనకు జ్ఞాపకం రావాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము స్తుతించొద్దు అని అన్నారు. స్తుతిని ఇష్టపడని కొంతమంది యూద ప్రవీణులు బోధకుడు ఆపండి వీళ్ళని, ఏం చేస్తున్నారు వీళ్ళు అనగానే ప్రభు అన్నారు, ఒకవేళ వీళ్ళు స్తుతించకపోతే ఈ రాళ్ళు స్తుతిస్తాయి. అంటే ఒకవేళ మనం దేవుని స్తుతించకపోతే దేవుడు ఈ కొండల్ని గుట్టల్ని స్తుతించేటట్లు చేస్తారు. బైబిల్లో రాయబడిన కీర్తన ప్రకారంగా, కీర్తనల గ్రంథంలో ఉన్న వాక్యం ప్రకారంగా కొండలారా, గుట్టలారా, పర్వతాలారా, ఆకాశంలో ఉన్న మేఘములారా యెహోవాను స్తుతించుడు అని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న మీరు ఇది పెంతెకొస్తు బోధ అనే ఆ విత్తనం మీ నుండి తీసివేయండి. ఇది పెంతెకొస్తు బోధ కాదు, ఇది బైబిల్ బోధ. నోరు తెరిచి దేవుని స్తుతించాలి. బైబిల్ సెలవిస్తుంది, నా నోరు యెహోవాకు స్తోత్రం చేయును. స్తుతిస్తే మన ప్రభుని ముద్దు పెట్టుకున్నట్లే.
పాపాత్మురాలైన స్త్రీ గురించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె ప్రేమించిందని నోరు తెరిచి చెప్పట్లేదు. ఆమె క్రియల్లో దేవుని మీద ఉన్న ప్రేమను వెల్లడిపరిచింది. దేవుడు కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించునన్న విషయాన్ని క్రియల్లో వెల్లడి చేశారు. యేసు ప్రభుల వారు మనుషులందరి కొరకు ఈ మాటలు వింటున్న మనందరి కొరకు చెప్పుచున్న నా కొరకు యేసు ప్రభుల వారు మరణించారు. అందులో దేవుని యొక్క ప్రేమ వెల్లడి చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యేసే పాదాలను ముద్దు పెట్టుకుంది, కన్నీళ్లతో ఆయన పాదాలని కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. దాని మూలంగా ఆమెకు గ్రహింపు కలుగుతూ ఉంది. నేను పరిశుద్ధురాల్ని కాదు, నేను పాపాత్మురాల్ని. అయినా కానీ ఆయన నన్ను మరణం నుండి తప్పించారు, శిక్ష నుండి తప్పించారు. ఆ గ్రహింపుతో ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటావంటే, ఏమిటమ్మా ఎంతసేపు ముద్దు పెట్టుకుంటున్నావు, ఏమిటమ్మా ఎన్నిసార్లు నా కాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నావు, లేగమ్మా నువ్వు అని ప్రభు అనలా. ప్రభువుని ఆ దినమున తన ఇంటికి భోజనానికి లేదా విందుకు పిలిచిన ఆ మనుష్యుని హృదయంలో చెడ్డ తలంపు వచ్చింది. ఎవరైనా ప్రభుని ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే, ప్రభుని ప్రేమిస్తూ ఉంటే కొందరు హృదయాల్లో చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి. వాళ్ళు చేయలేనిది వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు కొంచెం మనసులో ఈర్ష్యపడే అవకాశాలు ఉంటాయి. ప్రభుని విందుకు పిలిచిన వ్యక్తిని దేవుడు అక్కడ మెచ్చుకోలేదు, కానీ పిలువబడని ఆ స్త్రీని, పాపాత్మురాలు ఈమె కదా ఈమె అని ఆమె హీనపరచబడింది. ఆ స్త్రీని ప్రభు అక్కడ ఘనపరిచారు. ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని అన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క లేఖనాలు అక్కడ నెరవేర్చబడ్డాయి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నది, లేని యెడల ఆయన కోపం త్వరగా రగులుకొనును. ఎవరా కుమారుడు? దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు యేసు ప్రభుల వారు. ఆయనను ముద్దు పెట్టుకోవాలి. ఆయనను ముద్దు పెట్టుకుంటాం దేవుని స్తుతించడానికి సూచనగా ఉన్నది, ముద్దు ప్రేమకు సూచనగా ఉన్నది కదా. చిన్నపిల్లల మీద ముద్దు కలిగినప్పుడు వారిని ముద్దు పెట్టుకుంటారు తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ. ఆ ప్రకారంగా మన దేవుని మనం ముద్దు పెట్టుకోవాలి, అనగా దేవుని స్తుతించాలి. దానియేలు అనుదినము 3 సార్లు దేవుని స్తుతించారు. దావీదైతే 7 సార్లు స్తుతించారు. 3 సార్లు దేవుని స్తుతించారు, 3 సార్లు ప్రార్థించారు. దానియేలు స్తుతించి ప్రార్థించడం దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది కనుక అనుదినం ఈ వాక్యం విన్న తర్వాత మనం దేవుణ్ణి ఈ దినం వరకు ఒకవేళ మీరు స్తుతిస్తూ ఉంటే చాలా సంతోషం. స్తుతించకపోతే అనుదినము ప్రభుని స్తుతించండి, ప్రభువుకు ప్రార్థన చేయండి. ఆయన గుణాతిశయాలను బట్టి ఆయనను స్తుతించండి. ఆయన మిమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి స్తుతించండి. ఆయన యొక్క స్వభావాన్ని బట్టి స్తుతించండి. ఆ తర్వాత ఆయన చేసిన మేలులు తలంచి ఆయనకు స్తోత్రం చెల్లించండి. పలు విధాలైన పదాలు బైబిల్లో స్తోత్రం 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 అని, హల్లెలూయా అని, ప్రైజ్ ద లార్డ్ అని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, యెహోవా ప్రభావమునకు స్తోత్రం కలుగునుగాకని, థ్యాంక్ యూ జీసస్ అని ఎన్నో పదాలు ఉన్నాయి. ఆ ప్రకారమైన పదాలు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు, మన నోళ్లకు అందిస్తున్నారు. దేవుని స్తుతించే వారి ఎదుట సింహపు నోళ్లు మోయబడతాయి. మనం దేవుని స్తుతిస్తే సింహపు నోళ్లు మోయబడతాయి. హల్లెలూయా. ఎవరి చేతులు దేవుని ఎదుట ఎత్తబడతాయో, ఎవరి మోకాళ్ళు దేవుని ఎదుట వంగుతాయో, ఎవరైతే దేవునితో అనుదినం సహవాసం చేస్తారో వారు ఒకవేళ సింహం బోన్ వంటి అనుభవాల్లో పడద్రోయబడినా కానీ సింహం గుహల్లో దేవుడు వారిని కాపాడుతారు. హల్లెలూయా. దానియేలుని పడద్రోసిన వారిని ఆ తర్వాత నేరస్థాపన చేశారు కదా. ప్రశాంతంగా వెళ్ళి పడుకొని ఉంటారు. రాజుగారికి నిద్ర పట్టలేదు, ఎందుకంటే నిర్దోషి అయిన వాడిని తోసేసి అని సింహపు గుహలో. ఆ తర్వాత నేరస్థాపన చేసిన వారందరూ కూడా సింహపు బోనులో, ఆ సింహపు గుహలో పడదొరయబడితే ఎముకలతో సహా, చదవండి ఒకసారి, కొరికి తినేసాయి ఆ సింహాలని బైబిల్ సాక్ష్యం చెప్తా ఉంది. 24 వచనము 6:24 దానియేలు గ్రంథం. రాజు ఆజ్ఞ దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ
అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసెను. దానియేలు ఒక్కడైనా కానీ అన్ని సింహాలు ఏం చేయలేకపోయాయి. వాళ్ళు అంతమంది అయినా కానీ గుహ యొక్క అడుగులోకి ఇంకా రాల వాళ్ళు. కానీ వాళ్ళ ఎముకలతో సహా కొరికి తినేశాయి. ఎందుకంటే నిర్దోషి మీద నేరస్థాపన చేశారు వాళ్ళు. దానియేలు దేవుని స్తుతిస్తూ దేవునితో సహవాసం సింహం పోనైనా కానీ మీ జీవితాల్లో అనుమతించబడే కొన్ని శోధన శ్రమానుభవాల్లో అయినా కానీ దేవుని స్తుతించడం ఆపమాకండి, దేవునితో సహవాసం ఆపమాకండి. ఎందుకనంటే మీ జీవితంలో ఎదురయ్యే శోధన మీరు ఎదుర్కోలేరు, కానీ మీరు స్తుతించే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుటకు, మనం స్తుతించి ఆరాధించే ఆ దేవుడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నాం కనుక మనం ప్రార్థించే ఆ దేవుడు ఆ అనుభవాల నుండి కాపాడడానికి అవి సింహపు గుహలైనా లేదా అగ్నిగుండమైనా లేదా ఎర్ర సముద్రం లాంటి అనుభవాలైనా తుఫానులైనా అక్కడ మనల్ని కాపాడడానికి గాఢాంధకారపు లోయైనా ఆయన మనకు తోడై ఉంటారు. అనుదినము మనం చేయాల్సింది ఉదయకాలమే లేచి ఎన్ని గంటలకు లెగుస్తున్నారు? 4 గంటలకి లేవాలి ఇంచుమించుగా. ఎందుకంటే వేకుజాములో అది దేవుని యొక్క సమయం. 4 to 5 మార్నింగ్, 4 AM to 5 AM లేదా 4 to 6 అలాగున ఉదయకాలమే దేవుని సన్నిధిలో దేవుని స్తుతించండి. ఏ సింహమైనా మీ చెంతకు రాలేదు, ఏ సాతాను మీ దగ్గరికి రాలేడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించే వారి చుట్టూ దేవుని యొక్క అగ్ని ఉంటుంది, ప్రార్థించే వారి చుట్టూ దేవుని యొక్క ప్రాకారాలు ఉంటాయి. స్తుతించేవారు ప్రార్థించేవారు కాపాడబడతారు. 2వ అనుభవంలోకి వెళుతున్నారు. అనుదినము మనం స్తుతిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. కానీ అనుదినము దేవునికంట కృప నూతనంగా పుడుతూ ఉంటుంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం తెరుస్తున్నాను. విలాప వాక్యాలు 3వ అధ్యాయం చదవండి. 23వ వచనం చదవబడుతుంది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అది అనుదినము నూతనంగా ఆయనకు కృప పుట్టుచున్నది, కనికరము పుట్టుచున్నది, వాత్సల్యము పుట్టుచున్నది, జాలి పుట్టుచున్నది. అనుదినము ఆయన తన కృపను, ఆ కృప పొందుకొనుట కొరకై ఆయన సన్నిధిని వెతికే వారికి ఇస్తారు. మీకు దేవుని యొక్క కృప గురించిన సంగతులు తెలియకపోతే అది విచారకరం. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదివితే దేవుని యొక్క సంగతులు మీకు తెలుస్తాయి. అనుదినం ఆయనకు, మన దేవునికి కృప నూతనంగా పుట్టుచున్నది. ఆయన కృప అంచనా వేయగలరా? చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. 2 చేతులు ఉన్నవారు స్తోత్రం చెప్పండి దేవునికి. ఎవరు కొలత వేయలేరు భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో. దేన్నైనా కొలత వేయగలరు. ర్యాకెట్లు అవునా, ఆయా దేశాల వాళ్ళు అంతరిక్షంలోకి పంపిస్తున్నారు, కానీ ఆకాశం యొక్క కొలత వేయడానికి, భూమికి ఆకాశానికి మధ్యలో దూరం కొలవడానికి ఎవరు ఏ రాకెట్లు కనిపెట్టలేదు, కనిపెట్టలేరు. దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. ఆకాశం వరకు వెళ్ళాలంటే సూర్యమండలాన్ని దాటాలి. సూర్యమండలానికి కొంచెం 1,00,000 కిలోమీటర్ల దూరానికి కూడా వెళ్ళలేరు. వాళ్ళు కాలి మాడి మసైపోతారు. వాళ్ళ సైన్స్ అక్కడ పనికిరాదు. అవసరమే సైన్స్, కానీ దేవుని యొక్క జ్ఞానం పరిశోధించడం అసాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన కృప, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల అంత ఎక్కువగా ఉన్నది. ఉదయకాలమే ఆ కృప, ఆకాశం అంత ఎత్తైన కృప మీకు అనుగ్రహించి దేవుడై ఉన్నారు. చాలదా మీకు ఆశీర్వాదం? ఎవరిని వెతుకుతున్నారు ఉదయాన్నే లేచి? కొంతమంది ఉదయాన్నే లేచి సెల్ ఫోన్ వెతుకుతారు. ఈరోజు వాగ్దానం ఏముందో వెతుకుతారు, తప్పులేదు. కొంతమంది టీవీ పెట్టి ఈరోజు వార్త ఏమిటి వింటారు. కొంతమంది వార్తలు చూస్తారు. ప్రపంచంలో దేవుని ఎరుగని ప్రజల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ దేవుని ఎరిగిన వారు దేవునితో చేయవలసిన సహవాసంలో ఒక క్రమం లేకుండా వారు దేవుని యొక్క కృప పొందలేని స్థితిలో ఉండిపోతున్నారని నేను విచారపడుతున్నాను.
ఆ కృప గురించి మాత్రమే ఈ పాయింట్, ఈ రెండో మెట్టు మీద నేను వివరించాలనుకుంటున్నాను. అదంట రక్షించే కృప అంట. మీరు కృప చేత విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. కృప లేకపోతే మనకు రక్షణ లేదు. తెలుసా మీకు? ఆయన జాలిపడ్డాడు కాబట్టి మనల్ని రక్షించారు. మన పక్కనోడు ఉన్నాడు ఉదాహరణకి, వారి మీద ఆయన జాలి పడలేదేమో, అందుకని వాళ్ళు రక్షించబడలేదేమో. మనకంటే ఉన్నతమైన చదువులు చదివిన వారు ఉన్నారు, రోజు విమానాల్లో తిరిగేవారు ఉన్నారు, మనకంటే ఎన్నో అంతస్తుల భవనాల్లో ఉండేవారు ఉన్నారు. అవునా? 2 ఎకరాల స్థలంలో కేవలం 2 ఎకరాల స్థలమే ఇల్లు నిర్మించుకున్న వారు ఉన్నారు. ఒక్కొక్క కారు ₹1,00,000 నుండి అవునా ₹1,00,00,000 వరకు 2 కోట్ల కార్లు కలిగి ఉన్నవారు ఉన్నారు. విస్తారమైన ఐశ్వర్యం, రాబడి, ప్రతిరోజు కొన్ని ₹1,00,000 ₹1,00,00,000 సంపాదించేవారు ఉన్నారు. కానీ వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడలేదు. వారు యేసుక్రీస్తు రక్తంలో విమోచింపబడి ఉండలేదు. ఏ ఆధారం మనకున్నా లేకపోయినా రక్షణనే ఆధారంగా మార్చి, రక్షణనే ప్రాకారంగా మన చుట్టూ వేశారు. ఆయన కృపచేత రక్షణ పొందాము. హల్లెలూయా. కృప గురించి ఇంకా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ కృప మనకు బోధించే కృప ఉన్నదంట. ఆయన కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగను అని వ్రాయపడింది. కృపచేతనే బోధించే దేవుడై ఉన్నారు ఆయన. అయ్యో, వారు వినడానికి వచ్చారు. నేను ఇంకా కొన్ని విషయాలు వారితో మాట్లాడతాను. అప్పటికి ఆయన అలిసిపోయి ఉండొచ్చు. చాలామంది సేవకులు ఒక టైంకి, అది మేమైనా కానీ ప్రసంగం పూర్తి చేస్తారు. ఆ రోజున వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉండి, ప్రభు మా మాటలు అవునా, ప్రభు యొక్క మాటలు మేము వినాలి అని చాలా దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చారంట ప్రభు దగ్గరికి. వారి మీద కనికరపడి ప్రభు విశ్రాంతి తీసుకోబోతున్నారు ఈలోపు. కానీ ఆయన విశ్రాంతిలోకి వెళ్ళక వారి మీద కనికరపడి, నువ్వు దేవుని మాటల కొరకు వెతుకుతున్నావా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావా? కనికరపడి వారికి బోధించే కృపది బోధించారు. ఇంకా చెప్పమంటారా కృప గురించి? ఆయన జాలిపడి అతని గాయములు కట్టినని రాయబడింది. పొరపాటు అతను చేశాడు. యెరూషలేము నుండి అతడు యెరికోకి దిగొస్తూ దొంగల చేతిలో పడి తన యొక్క వస్త్రాలు పోగొట్టుకున్నాడు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఆయన జాలిపడి అతని యొక్క దగ్గరికి వెళ్ళి గాయాల మీద తైలం పోసి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూలవాని ఇంటి దగ్గరికి వెళ్ళి అతనికి అప్పగించి 2 దీనారాలు ఇచ్చి, ఇవి నువ్వు ఖర్చు పెట్టు, చాలకపోతే తిరిగి వచ్చినప్పుడు నేను ఇస్తాను అంటే, ప్రభు మరలా మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ పూటకూలవానికి తన యొక్క పరిచర్య నిమిత్తమై జీతం ఇస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. పొరపాటు నేను చేశాను అనుకుందాం, దానివల్ల నేను దొంగల చేతికి చిక్కాను అనుకుందాం, లేకపోతే మీరు చేశారు, మీరు సాతాను యొక్క చేతికి చిక్కుపడ్డారు, లేకపోతే ఏదో దెబ్బలు తగిలాయి. కానీ గాయాలు కట్టింది ఆయన కృప. ఆయన కృప గురించి చెప్పమంటారా? 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి ఏమీ లేదు కాబట్టి వీరి మీద నేను కనికరపడుచున్నాను, మీరే వీరికి ఆహారం సిద్ధపరచండి అని కనికరపడి మనల్ని పోషించే కృప. ఉదయం భోజనం పెడుతున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రాత్రి మనకు భోజనం పెడుతున్నారు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మధ్యలో ఇంకా ఏదైనా మనం తినాలనుకుంటే మనకు ఆయా ఆహార పదార్థాలను సమకూరుస్తున్నారు. ఇంకా చెప్పమంటారా? కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ఉంచుచున్నారంట. రాజులకేమో వజ్రపు కిరీటాలు, బంగారపు కిరీటాలు, వైడూర్యపు కిరీటాలు, ముత్యాల రత్నాల కిరీటాలు. ఆయన పరిశుద్ధులకు కరుణా కటాక్షములను కిరీటంగా ఆయన ఉంచుచున్నారని కీర్తన గ్రంథంలో రాయబడింది మాట. ఇంకా చెప్పమంటారా? దేవుని యొక్క వాక్యంలో ఆయన దయతో సంవత్సరం అంతా పరిపాలిస్తున్నారు. దయా కిరీటమును నువ్వు నీ సంవత్సరంను నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావని రాయబడింది. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే మనల్ని సమకూర్చే కృపది. ఒకవేళ చెదరగొట్టబడి ఉన్నామేమో, సమకూర్చే మహాకృప. ఇంకా చెప్పనా? కృప వలన సింహాసనం స్థాపించబడును మన జీవితాల్ని. సింహాసనం అనగా ఆ రోజు దావీదు రాజు కాబట్టి
అతనికి సింహాసనం దేవుడు ఇచ్చారు. మన ఉద్యోగాలు మాకు ఇచ్చిన దేవుడు పరిచయం, మీకు ఇచ్చిన వ్యాపారస్తులైతే మీ వ్యాపారాలు, మీ యొక్క పొలాలు, మీ యొక్క గృహాలు, మీ సరిహద్దులు కృప చేత సింహాసనం స్థాపించబడుతుంది. నీ సింహాసనాన్ని మనుషులు స్థాపించలేదు, నీ సింహాసనాన్ని లోకం స్థాపించలేదు, నీ సింహాసనాన్ని నువ్వు స్థాపించుకోలేదు. కానీ దయచేత నీ సింహాసనం కదలకుండా ఉండాలని ఆయన స్థాపించారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలా ఉన్నాయి రెఫరెన్స్లు. నీ సింహాసనం కదలనిది, ఎందుకంటే దేవుడు కూర్చున్న సింహాసనం నిత్యము కదలని సియోన్ అని రాయబడింది. అలాగ నీవు అవునా జీవించే నీ జీవితాన్ని ఆయన కృపచేత స్థాపించారు దేవుడు. కాబట్టి అనుదినం ఆయనతో సహవాసం చేయండి. వచ్చే వారంలో మిగిలిన విషయాలు విందాం. మనం దేవుని యొక్క కృపకు చాలా విషయాలు రాయబడ్డాయి. చాలామంది అనుదినం స్నేహితులతో సహవాసం చేస్తారు, అనుదినము వారు మొబైల్స్తో సహవాసం చేస్తారు. సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయిస్తున్నారు. చేయాలి, మొబైల్ వాడే సమయంలో తప్పకుండా ఆ డేటా యూజ్ చేసుకోవాలి. చాలామంది టీవీలతో సహవాసం చేస్తారు, అన్ని జనులతో సహవాసం చేస్తారు, ప్రతిరోజు స్నేహితుల్ని కలుస్తారు. కాబట్టి ఏమవుతుందనంటే దేవునితో ఉండాల్సిన సమయం, చేయాల్సిన సహవాసం, దేవునితో ఉండాల్సిన సమయం, చేయాల్సిన సహవాసం వారు చేయలేకపోతున్నారు. ఆ సమయం దొంగలించబడుతుంది. నీ సమయం ఎవరు దొంగలిస్తున్నారు? నీ సహవాసం ఎవరితో ఉన్నది? యోహాను అంటారు, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని యోహాను అంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు సేవకుడువా, సహవాసం చేస్తున్నాము కాబట్టి చెప్పగలుగుతున్నాము. సహవాసం చేయనోడు చెప్పలేడు, చెప్పినా కానీ అది అబద్ధం అవుతుంది. నువ్వు సేవ చేస్తున్నావా? నీకు దేవుడు ఎక్కడ పని నియమించారు? ఒకవేళ అది ప్రైవేట్ సెక్టరా, గవర్నమెంట్ సెక్టరా, ఎక్కడ చేస్తున్నారు నీవు పని? 2.5 గంటలు నీ జీవితంలో 10వ భాగం కింద దేవునికి ఇచ్చేస్తావనేది ఈరోజు తీర్మానం చేసుకో. నేను ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రభునందు పూర్తి చేయబోతున్నాను. 10వ భాగం తీయమని దేవుడు చెప్పారు కదా, లేవీకాండంలో, సంఖ్యాకాండం, హెజ్కేలు గ్రంథంలో, మలాకి గ్రంథంలో 10వ భాగాలు తీయమని చెప్పారు కదా. అందుకనే క్రైస్తవులు వారి పద్ధతి ప్రకారంగా వాక్యానుసారంగా, అవునా, ఒక 10,000 జీతం వస్తే ఒక 1,000 రూపాయలు 10వ భాగం తీస్తారు, ఒక 25,000 వస్తే 2,500 తీస్తారే. ఆ ప్రకారంగా దేవుని యొక్క పిల్లలు తమ యొక్క జీవితంలో 24 గంటలు టైం ఇచ్చారు కదా దేవుడు ఈ లోకంలో. ఒకరోజు 20 గంటల్లో 2 గంటలు దేవునివి, ఇంకా 4 గంటల్లో 60 నిమిషాలు, చెప్పండి 6 నిమిషాలు దేవునివి. 10వ భాగం 6 × 4 24, అంటే 2 గంటల 24 నిమిషాలు, ఒక 2.5 గంటలు దేవునివ్వండి. అవి దొంగలించకూడదు. 1 గంట ఏం చేయాలి? దేవుని ఉదయకాలమే లేచి స్తుతించాలి. సమయం మనలా గుర్తు చేస్తున్నాను. నిద్ర వచ్చే సమయం, మనకిష్టమైన సమయం, చలి ఎక్కువగా ఉన్న సమయం, ముడుచుకొని పడుకుంటాం. ముడుచుకొని పడుకోవద్దు. సోమరి, దరిద్రం నీ మీదకి వచ్చినట్లుగా, ఇదిగో ఆయుధదారుడు నీ మీదకి వచ్చినట్లుగా దరిద్రం నీ మీదకి వచ్చునని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. అది దేవునికి ఇష్టమైన సమయం. అది యాకోబు దేవునితో పెనుగులాడుతున్న సమయం. అది అపోస్తలులు దోణెను కష్టపడి సముద్రంలో నడిపిస్తున్న సమయం. ఆ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధులు లేచి దేవుని ఎదుట నిలబడి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఇరుగు పొరుగు వారికి ఏమైనా ఆటంకాలు ఉంటే కొంచెం నిదానంగా స్తుతించాలి. ఒకవేళ ఎవరితో ఏ అబ్జెక్షన్స్ లేకపోతే కొంచెం గట్టిగా స్తుతించవచ్చు. ఒకవేళ ఇంట్లో రక్షణ పొందని వారు ఉన్నట్లయితే, వారి వలన ఏమైనా ఆటంకం ఉంటే కొంచెం నిదానంగా స్తుతించినా తప్పులేదు. ఇవన్నీ మీకు క్లియర్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందలేదండి, స్తుతిస్తే వాళ్ళు ఇబ్బంది పడతారంటే నీవు రేంజ్ పెంచేస్తున్నావు. ఉదయాన్నే వాళ్ళు నిద్ర పట్టే సమయం వారికి. కాబట్టి ఒకవేళ వాళ్ళకి అభ్యంతరంగా ఉందేమో. ఒకవేళ అందరూ రక్షణ పొందారు, అందరినీ తట్టి లేపు. బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా వేకువ జామున నన్ను తట్టి లేపి కృపనిచ్చుచున్నావయ్యా అని పాడారు ఫాదర్ బెర్క్మాన్స్ గారు. ఉదయకాలమే దేవుని పరిశుద్ధులను ఆయనే వచ్చి తట్టి లేపే దేవుడు అయి ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చేయు స్తోత్రాల మీద
నీవు ఆసీనుడు అయి ఉన్నావని వ్రాయబడి. దేవునికి స్తుతి చాలా ఇష్టమైనది. స్తుతించే పెదవుల నుండి వచ్చే ప్రార్థన చాలా శక్తివంతమైనది. హల్లెలూయా. ఎవరు స్తుతిస్తారో దేవుని యొక్క దూతలు వారి చుట్టూ ఉంటాయి. ఎవరు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో, దానియేలు సింహపు గుహలో పడద్రోయబడినా కానీ, ఎన్ని సింహాలు ఉన్నాయో రాయబడలేదు కానీ, ఒక సింహం అయినా దానియేలు యొక్క ఆ మాంసాన్ని కోరుకోలేదు. వాసన కూడా చూడలేకపోయాయి. సింహాలని తల వంచి ఒక మూలకి పిల్లి పిల్లల్లాగా వెళ్ళిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే దేవుడు తన దూతని సింహపు గుహలో పంపించి దానియేలు ముందు నిలబెట్టారు. హల్లెలూయా. దేవుని స్తుతించేవారు ఎదుట దేవుడు నిలబడతారు. దేవుని స్తుతించేవారు, దేవుని ప్రార్థించేవారు ఇదిగో దేవుని ఎదుట నిలబడుతున్నారు కనుక వారు శ్రమానుభవాలు దానియేలు వలె సింహపు గుహలో అతడు పడద్రోయబడినట్లుగా, ఒకవేళ పడద్రోయబడినా కానీ ఇదిగో వారు దేవుని ఎదుట నిలబడ్డారు కనుక వారి శోధన కాలంలో దేవుడు వచ్చి వారి ఎదుట నిలబడతారు. వారు శోధనకు అప్పగించబడరు, వారు సింహాల నోటికి అప్పగించబడరు. వారి మీద నేరస్థాపన చేసిన వారే సింహాల నోటికి అప్పగించబడతారు. ఆ సింహాలు వారు గుహ అడుగు భాగానికి రాకముందే వారి ఎముకలతో సహా కొరికి పొడి చేసి వారిని చంపేశారు. దానియేలు చచ్చిపోవాలని కోరుకున్న వారు అందరూ నిర్మూలమైపోయారు. దానియేలు మాత్రం 2 రాజుల కాలాలు మారే వరకు సజీవుడై దీర్ఘాయుష్మంతుడయ్యాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా. దేవుని సహవాసాన్ని విడవని అన్న 84 సంవత్సరాలు విధవరాలై ఉన్నా కానీ, అవునా, దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ, అవునా, యెరూషలేమును విడిచిపెట్టలా, దేవాలయాన్ని విడిచిపెట్టక దేవుని సహవాసంలో ఉండగలిగింది కనుక యేసు ప్రభు, అవునా, చిన్న బాలుడై ఆ యోసేపు మరియాలు యేసుని ఎత్తుకుని వచ్చినప్పుడు, సిమియోన్ అనే వ్యక్తి అక్కడ యేసుని ఎత్తుకున్నప్పుడు ఆమె యేసుని చూడగలిగింది. నువ్వు దేవుని స్తుతించుతున్నావా, దేవునికి ప్రార్థన చేస్తున్నావా? 3 సార్లు మోకరించి దానికి ఒక గది నియమించుకున్నాడు అతను. బబులోనులో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. శాసనం జారీ చేయబడింది. శాసనం జారీ చేయబడింది. ఇటు శాసనం జారీ చేయబడిందని తెలిసినా కానీ అనుదినము తన వాడుకు చొప్పున అతడు తన గదిలోకి వెళ్ళి, పై గదికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి అనుదినము మోకాళ్ళలోని 3 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తన దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వచ్చెను. అందుకనే దేవుని ప్రతి దినం అనుదినం మానక తప్పక మీరు స్తుతించండి, ప్రార్థించండి. అనుదినం ఆయనకు వాత్సల్యం, దయ, కనికరం, జాలి, కృప, అవునా, ఆ కరుణ, ఆ కటాక్షం అనుదినం ఆయనకు పుడుతూ ఉంటాయి. కాబట్టి ఆ కృప పొందుకొని చాలు. మీరు కృప పొందుకున్నారా? మీలాంటి ధన్యులు ఎవరు లేరండి. అనుదినం ఆయన కృప మీదే ఆధారపడండి. ఏది చెప్పినా మీ ఇల్లు చాలా బాగుందండి, ఏమని మీరు కొనుక్కున్న ఈ బైకు, ఈ కారు, ఈ వస్తువు చాలా బాగుందండి అంటే ఆయన కృప అండి. అంతా ఆయన దయ. మీరు భలే సేవ చేస్తున్నారండి అంటే ఆయన ఏం చెప్పారు? దయచేతనే మీకు యాజకత్వం ఇచ్చాను, మీ టాలెంట్స్ని చూసిన నియమం లేదు, నాకు దయ కలిగింది కాబట్టి సేవ మీకు ఇచ్చాను. అహరోన్, నీకు నీ సంతతికి సేవకులు అలా చెప్పాలి. అనుదినం ఏం చేయాలో ఇంకొక 5 అనుభవాలు ఉన్నాయి. ఇవి 7 మెట్ల, అవునా, అనుభవాలు. 2 మాత్రం విన్నాం. అనుదినము నువ్వు తప్పక సేవించుచున్న నీ దేవుడు దానియేలు నిన్ను రక్షింపగలిగినా, ముందు తప్పక రక్షిస్తాడని అన్నాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు. దానియేలు ప్రశాంతంగా సింహం గుహలో పడుకుని ఉన్నాడు అనుకుంటా, ఇంచుమించుగా. సింహం గుహలోకి వెళ్తే ఎవరికి నిద్ర పడుతుందా? దేవుని స్తుతించే వారి గుండె నిండా ప్రశాంతత ఉంటుంది. దేవుని స్తుతించి ప్రార్థించే వారి సరిహద్దుల్లో నెమ్మది ఉంటుంది. యెరూషలేమా నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగునుగాక. ప్రవచనాలు వ్యర్థం కావు. ప్రభుని స్తుతించే వారు ఎదుటే ప్రభు ఉంటారు. ప్రభుని ప్రార్థించే వారు ఎదుటే ప్రభు ఉంటారు. దేవునికి దగ్గరగా రండి, కీడు మీ దగ్గర నుండి పారిపోతుంది. హల్లెలూయా. దుష్టుడు ఎవడు తరుముకున్న పారిపోతాడని బైబిల్ చెప్తుంది. అనుదినం ఇంకొక 5 మెట్లు ఉన్నాయి. వచ్చే ఆదివారం ఈ వర్తమానంలో ఆ అనుభవాలు కూడా నేర్చుకోండి. మీరు ఇంకా ఆస్వాదించబడబోతున్నారు. దానియేలు వలె దీర్ఘాయుష్మంతులు కాబోతున్నారు. మనమంతా ఇంకా ఆస్వాదించబడి దీర్ఘాయుష్మంతులమై ఇంకా ప్రభువుని అన్నా వలె, దావీదు వలె, దానియేలు వలె, పరిశుద్ధుల వలె స్తుతిస్తాం, ప్రార్థన చేద్దాం. అనుదినం ఆయన కృప పొందుకుందాం. అట్టి అర్హత, భాగ్యం, ధన్యత
ప్రభువైన యేసుక్రీస్తు పేరిట పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ మూలంగా మనందరికీ అనుగ్రహించుదురుగాక. లేచి నిలబడదాం. మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ లేచి నిలబడండి. యథార్థమైన హృదయంతో తీర్మానం చేయించి ఒక్క నిమిషం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు చెప్తున్న నేనైనా కానీ, ఈ మాటలు ఆలోచించిన మీరైనా కానీ, అనుదినము భోజనం చేస్తున్నాం, నిద్రపోతున్నాం, మనకి ఇవ్వబడిన పనులు చేసుకుంటున్నాం, బ్రష్ చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, చదువుకునేవారు చదువుకుంటున్నారు. కానీ శ్రేష్టమైనది చేయలేక దేవునికి క్రమక్రమంగా చాలా దూరం అయిపోతూ వచ్చాం. దేవునికి నీకు మధ్యలో ఎంత అగాధం వచ్చేసిందో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఒకసారి ఆలోచించు. ఈరోజు దేవుని ఎదుట తీర్మానం చేసుకుంటూ, ప్రభు అనుదినము నేను నా జీవితంలో చేయాల్సినవి చేస్తున్నాను, కానీ ఆత్మ సంబంధం అనేవి చేయట్లేదు. అనుదినం ఇక మీదట నేను తప్పక స్తుతిస్తాను, తప్పక ప్రార్థన చేస్తాను. అనుదినము మీ కృప పొందుకోవడం కొరకు ఉదయాన్నే నిద్ర లెగుస్తాను. ఇంకా అనుదినం చేయాల్సిన అనుభవాలు నేను నేర్చుకుంటాను. నీ సహవాసం నాకు అనుదినము కావాలని నేను ఆశపడుతున్నాను. మీకు ఎంతో దూరం అయిపోతున్న నన్ను వాక్యం ద్వారా పలకరించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు నన్ను వదిలేస్తుంటే నేను ఎంత అగాధంలో, ఇంకా పాతాళానికి దిగజారిపోయి ఉండేవాడిని ఆత్మీయ జీవితంలో. నన్ను పలకరించిన మీ యొక్క వాక్కు కొరకై స్తోత్రాలు. ఉదయకాలం నిద్ర లేచే కృపనివ్వండి. మీ గుణాతిశయాలను స్తుతించే కృప దయచేయండి. తలంచుకొని ఈ పాదాలు పట్టుకొని పినుగులాడి ప్రార్థించే అనుభవాలు దయచేయండి. అనుదినము మీ నూతనమైన కృపతో నన్ను దర్శించండి. నా జీవితంలో 24 గంటల్లో దశమ భాగం 2 గంటల 24 నిమిషాలు లేదా ఆ 30 నిమిషాలు మీకు సమర్పిస్తున్నాను. ఇక అవి దొంగలించను, దశమ భాగాలను కూడా దొంగలించను. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ఈ తీర్మానం చేయుచున్నాను తండ్రి, ఆమేన్. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగణుడా, మీకు లిఖించలేని స్తోత్రాలు ప్రభురాజువి. సింహాల బోన్లో నివసిన కూడా నా తండ్రి దానియేలు, నా తండ్రి అయా దానియేలు శక్తిమంతు నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు రాజా. అయా సింహాల బోన్లో వేసినప్పటికీ నా తండ్రి ప్రభు దానియేలు పక్షాన మీరు ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా జీవితము నా తండ్రి ఎదురవుతున్న అయా నిందులు, శ్రమలు నా తండ్రి ప్రభు సింహ కోరల వంటి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఆ సింహ కోరల నుంచి నా తండ్రి ప్రభు అయా శక్తి, అయా మమ్మల్ని విడిపించే దేవుడు తండ్రి, శక్తిమంతుడైన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి ప్రభు రాజువి అయా నా తండ్రి ప్రభు మీ సన్నిధిలో స్తోత్రించగలిగిన అయా ప్రార్థించగలను గొప్ప ధన్యత భాగ్యము దయచముడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. అయా విస్తారంగా నా తండ్రి ప్రభు పాపములు చేసిన తండ్రి స్త్రీ అయా ముద్దు పెట్టుకుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఎంతమంది అయితే నా తండ్రి ప్రభు అయా పాప ఊపిలో నా తండ్రి ప్రభు అయా పడి అయా కొట్టు మిట్టులాడుతున్నారో తండ్రి, వారందరినీ నా తండ్రి ప్రభు అయా మీరు అయా దర్శించమడుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీరు దర్శించిన నా తండ్రి ప్రభు రాజువి అయా మీ సేవలో చెంతకు చేర్చుకోమని అడుగుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు పాప ఊవిలో నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ముద్దాడాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అనుదినము నా తండ్రి ప్రభు నూతనమైన కృపతో నా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ ఆయా నింపమని అడుగుకొనొచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. గాయాలు కట్టింది నా తండ్రి ప్రభు మీ కృపే తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. కరుణా కటాక్షము నా తండ్రి ప్రభు మాకు కిరీటము ఇచ్చి ఉన్నారు తండ్రి.
దయా కిరీటము నా తండ్రి ధరింపచేసి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నిత్యము కదలని అయా సియోనుకు నూతన యెరూషలేముకు నా తండ్రి ప్రభు మేమందరము వెళ్ళాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మేమందరము నా తండ్రి ప్రభు అయా నా తండ్రి అయా ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు నూతన యెరూషలేముకు సియోనుకు వెంటుకు నా తండ్రి మీరు కృపా ద్వారాలు తెరిచి మీరే మహిమ పొందమడి కొనుచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం. ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. ఆమేన్. ప్రభు స్తోత్రం. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి.